హాయ్ అండి, నేను మీ ఆశా కిచెన్. ఈరోజు వచ్చేసే రెసిపీ ఆనపకాయ అంటే సొరకాయ అని కూడా అంటారండి. చక్కటి గ్రేవీతో టేస్టీగా సింపుల్గా నేను చేసి చూపిస్తాను. అందులోనూ ముదిరిపోయిన ఆనపకాయ పచ్చళ్ళకి తప్ప ఇలా గ్రేవీలకి పనిచేయదన్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. రైస్ లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. ప్లీజ్ ఎవరు లైక్ చేయట్లేదు, మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు సొరకాయ అనేది నేను ఒక అరకిలో దాకా తీసుకుంటున్నానండి. ఇది ఇప్పుడు పై తొక్కంతా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా పొట్టులా ఉంటుంది కదండి, పిక్కలు కట్టేసి ఇప్పుడు పిక్కలు తీయాలా తీయకపోవడం అనేది మీ ఇష్టం అండి. నేనైతే తీసేస్తున్నానండి. అలాగే ఇగో ఇలా కట్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు పైన ఈ పొట్టు వచ్చింది కదండి, అది కూడా పక్కన ఉంచుకోండి. పిక్కలన్నీ పడేసి ఆ పై పొట్టు కూడా వీటితో పాటు ముక్కలుగా కట్ చేసి చక్కగా వండుకుంటే బాగుంటుందండి. ముక్కలు అనేవి ఇలా పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి, గ్రేవీలోకి బాగుంటుంది. ఇలా ఆనపకాయలన్నీ చక్కగా కట్ చేసేసుకొని నీట్గా కడిగేసుకుని అందరూ కుక్కర్లో ఉడికించుకోవచ్చండి. ముదిరిపోయింది. నేనైతే ఇడ్లీ పాత్రలో ఉడికిస్తున్నానండి. 70% ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా అయిపోతే కుక్కర్లో గ్రేవీ అంతా మనం అనుకున్నంత టేస్ట్ రాదండి. అందుకే కొద్దిగా సాల్ట్ వేసి ఒక్క 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుందండి. ఈ లోపు మనం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకొని ఆయిల్ లేకుండానే ఇలా పిడికిడి పల్లీలు మనం వేయించుకుందామండి. పల్లీలు సగం వేగాక 2 టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకుందామండి. చూసుకోండి, పల్లీలు వేగాకే వేసుకోండి. నువ్వులు అనేవి ఆ వేడి మీదైనా వేగిపోతాయి. మరి ముందుగానే పల్లీలు తీసుకుంటే మాడిపోతాయండి. చూసుకొని వేసుకొని ఇలా నువ్వులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా సరిపోతాయండి. తీసి పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లోకి కొద్దిగా పచ్చి కొబ్బరి అండి, మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. ఈ పచ్చి కొబ్బరి పై పొట్టు తీసేసి ఇలా కొద్దిగా డ్రై అయితే సరిపోతుందండి. మరీ మాడ ఏగవసరం లేదు, కొంచెం డ్రై అయితే సరిపోతుంది. ఇలా సరిపోతుందండి. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న నువ్వులు ఒకటండి, నువ్వులైనా పల్లీలైనా కొబ్బరైనా వేడి చల్లారాకే మిక్సీ వేసుకోండి. అలాగే కొబ్బరి, పల్లీలు, 4-5 ఎల్లుల్లి రెమ్మలు, అలాగే చిన్న అల్లం ముక్క, 2-3 చిన్నవి దాచిన చెక్కలు అంటే మసాలా చెక్కలండి. అలాగే ఒక 5-6 లవంగాలు, మరి ఎక్కువ వద్దండి, ఘాటు ఎక్కువైపోతుంది, చూసుకొని వేసుకోండి. అలాగే ఒక స్టార్ పువ్వు అండి, సరిపోతుంది. ఒక స్టార్ పువ్వు వేసుకుని ఒక జాజికాయ తీసుకుని ఇలా చిన్న ముక్క తీసుకోండి, సరిపోతుంది. చిన్న ముక్క తీసుకోండి, మరి మసాలాలన్నీ ఘాటు ఎక్కువైపోతాయి. అలాగే 2 యాలకులండి, 2 యాలకులు, ఒక 10-15 దాకా మెంతులు ఉంటాయండి. ఈ మాత్రం మెంతులు కూడా ఇందులోనే వేసుకుందామండి, మిక్సీ పట్టుకుందాం మెత్తగా. అలాగే 1/2 టీ స్పూన్ గసగసాలండి, 1/2 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకుని నేను ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే ధనియాలను వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి. నేను జీలకర్ర అయినా ధనియాలైనా మీరు ఉంటే వేసేసుకోవచ్చు. నేను 2 పొడిలో వేస్తున్నాను, ఎందుకంటే ఇది పేస్ట్ అనేది మెత్తగా గ్రైండ్ అవ్వాలండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడు నేను 4 టమాటాలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు టమాటాలు ఇలా సన్నగా తరుగుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం. గ్రేవీకి కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిందని మళ్ళీ చల్లారాక వేసుకుంటున్నానండి. ఎందుకంటే వేడి మీద వేసామంటే ఆయిల్ మన పైన తూలుతుందండి. నేను మర్చిపోయి మంట హైలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకుంటే చక్కగా ఇలా మగ్గుతుందండి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుందండి. మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క 5 నిమిషాలు మూత పెట్టి చక్కగా ఉడికించుకుంటే
ఇలా ఉడికిపోతుందండి. మీరు చూసుకుని ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మీకు ఏమైనా మాడుతుందేమో అని అనుకుంటే, ఇంకా అక్కడక్కడ ముక్కలు ఏమైనా ఉండిపోయాయి అనుకుంటే ఇలా గరిటెతోని మ్యాష్ చేసుకోండి. బాగా బేగా ఏగిపోతాయండి. ఇలా మూత తీసాక ఒక 2 నిమిషాలు ఇలా ఏగించుకుంటే చక్కగా ఏగిపోతుంది. ఇప్పుడు మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా మగ్గిచ్చేసుకుని ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. నేను ఆల్రెడీ సాల్ట్ ఇందాక ఆనపకాయలు వేసి ఉడికించుకున్నాను కాబట్టి గ్రేవీకి ఎంత సాల్ట్ సరిపోతుందో అంతే వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకుందాము. మీకు కారం ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు. నాకైతే ఇదైతే చిన్నపిల్లలైనా చక్కగా తినేవచ్చు. ఈ కారం అలా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేయించుకున్నాక చక్కగా ఇలా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోండి. చూడండి అడుగంటింది నాకు. ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి ఇందాక చూపించాను కదా, 4, 5 పచ్చిమిర్చి ఇలా తిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు 2 కరివేపాకు రెమ్మలు వేసుకుని చూసారండి ఆనపకాయ అనేది ఇలా 70% ఉడికిపోయిందండి. ఆనపకాయలు ఉన్న వాటర్తో కలిపి వేసేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపితే సరిపోతుంది. మనం ఇంకేం వాటర్ వేసుకోవసరం లేదు. మీకు గ్రేవీ ఏమైనా పలుచగా కావాలనుకుంటే వేసుకోవచ్చు. మూత పెట్టేసి 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చక్కగా ఇలా ఉడికిపోతుందండి. నోరు ఊరించే ఆనపకాయ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ కర్రీ అని కూడా అంటారు. ఇలా లాస్ట్గా కొత్తిమీర వేసుకొని మీకు కావాలనుకుంటే మసాలాలు వేసుకోవచ్చు, లేకపోవచ్చు చూసుకుని ఇలా చక్కగా ఒకసారి కొత్తిమీర అంతా వేసాక కలిపేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన ఆనపకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చక్కగా నోరు ఊరిపోతుంది కదా. రోటీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇంకా రైస్లోకి పులిహోరలోకి ఇంకా బాగుంటుంది. ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి. ప్లీజ్ ఎవరు లైక్ చేయట్లేదు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.